యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ అనుదిన జీవం అనే కార్యక్రమం మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్న దేవుని మహాకృపలో గతించిన జనములన్నీ ఆయన ఎంతగానో ఉచితమైన కృపతో భద్రపరిచి మరలా ఉదయ కాలము ప్రభుని స్తుతించుకోవడానికి ప్రభు అయిన దేవుడాన్ని గురించిన సర్వకాశం బట్టి ప్రభుని ఎంతగా మహింపరుస్తున్నా వారందరూ క్షేమకరంగా ఉన్నారా? ఈరోజు దేవుని వాక్యాన్ని జ్ఞానం చేసుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనములో ఒక చక్కని మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఇది అనేక మంది కాపుదలను కోసం అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నవారు అనేక మంది ఉన్నారు. దేవుని దీవెన నీపై ఉంటే నీవు కోల్పోయిన వాటన్నిటిని ఆయన రెట్టింపుగా నీకు అనుగ్రహిస్తాడని మర్చిపోవద్దు. ఇది మన జీవితంలో అనేకమైన వాటి కోసం మనం ప్రయాసపడుతూ ప్రాకులు పడుతూ మన జీవిత సమయాన్ని వృధా చేసుకుంటున్న వారు అనేక మంది ఈ భూమిపైన కనిపిస్తున్నారు. కానీ నీ జీవితంలో దేవుని కాపుదలను పొందుకోవాలని నువ్వు ఆశపడినట్లయితే మొట్టమొదటిగా నువ్వు చేయవలసినది ఆయన మాటకు నువ్వు లోబడమే. ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు యథార్థులుగా నడవగలుగుతారో వారిని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. మనం చూసుకున్నట్లయితే అరణ్య ప్రయాణంలో ఉన్న ఇశ్రాయేలులను నడిపించడానికి యాజకుడైన అహరోను ద్వారా దేవుడు పలికించిన ఓ బలమైన కార్యం ఏంటంటే, నేను నిన్ను కాపాడుదును, నేను నిన్ను దీవిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో సురక్షితంగా నువ్వు జీవించగలుగుతున్నావనంటే నీ కోసం ప్రార్థన చేసేవారు అనేక మంది నీ కోసం ఉన్నారని మర్చిపోవద్దు. నీ జీవితము, నీ కుటుంబంలో నిన్ను ప్రేమించేవారు నీ కోసం ప్రార్థన చేస్తున్నారు. దాని కారణాన్ని బట్టి మనం వెలుచిన మార్గం సరైనది కాకపోయినా మన జీవితంలో మేలును మనం చూడడానికి అవకాశం కలుగుతుంది. దేవుడు నిన్ను దీవిస్తాడని ఇక్కడ ఒక చక్కని మాట చెప్పాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించు అంటే నీ జీవితానికి ఏది మంచిదో, ఏది అవసరమో వాటన్నిటినీ దేవుడు నీకు ఇస్తాడు. సరైన సమయమున ఆయన నీకు తోడై ఉంటూ నీ మనస్సుకు ఎంత సంతోషం దొరుకుతుంది. ఆయనకు ఇష్టంగా నువ్వు జీవించినట్లయితే నీ జీవితానికి చాలా పరమార్థం కలుగుతుందని మర్చిపోద్దు. నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదము, నిజమైన ఆనందము, నిజమైన సంతోషాన్ని నువ్వు కోరుకుంటున్నావు కదా. మరి దీన్ని ఎందుకు నిష్ప్రయోజనమైన వాటి చొప్పున వాటికి నువ్వు ప్రయాసపడుతున్నావు? భక్తుడైన వాడు అంటూ ఉన్నాడు, ఈ లోకములో ఉన్నదంతా సమస్తము కూడా అది గతించిపోయేది, అది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదని భక్తులు సెలవిస్తూ ఉన్నారు. నీ జీవితము ఆయనకు అనుకూలంగా బ్రతికినట్లయితే నువ్వు కోల్పోయిన వాటన్నిటికీ ఆయన రెట్టింపు ఘనతను నీకు అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడిగి ప్రతి వాడు పొందుకుంటారని నిత్యముగా నేను మీతో చెప్పుటలేదా అని దేవుని వాక్యం అంటుంది. ఇదేనా మరి నువ్వు అడగగలుగుచున్నావా? ఇదేనా దేవుని ఎదుట నువ్వు విశ్వాసంతో వెతకగలుగుచున్నావా? ఇదేనా విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రాకులాడే మనసత్వము నువ్వు కలిగి జీవించావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను కనిపెడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నిన్ను కాపాడడానికి, నీకు ఎలాంటి కీడు జరగకుండా, ఈ అపాయము దరిచేరకుండా దేవుడు నీకు రక్షణగా ఉంటాడని సెలవిస్తూ ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఆయన నీ పాదములను తొట్టెల్లనీయుడు, నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడని దేవుని వాక్యం అంటుంది. పగటి ఎంత దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా నీ జీవితంలో తగలకుండగా, నీ జీవితంలో సమీపించకుండా ఆయన ఎంతగానో నీకు ఆశ్చర్యపరముగా ఉంటున్నాడు. ఆ దేవుని యొద్దకు నువ్వు వచ్చినట్లయితే, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు నడిచినట్లయితే, ఆయన ఎదుట నువ్వు యథార్థంగా ప్రార్థించినట్లయితే ఆయన నీకు ఏ మేలు చేయక మానడని మర్చిపోవద్దు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నువ్వు ఏ జీవితం కలిగి జీవిస్తున్నావు? అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలనుకుంటున్నావు. అయితే లోకపు భయాలను వదిలేసి నిన్ను కాపాడే ఆ సర్వశక్తిమంతుడైన ఆ దేవుని రెక్కల క్రింద నిశ్చయముగా
ధైర్యంగా నిలబడడానికి నువ్వు పూనుకున్నట్లయితే నీ ప్రతి అడుగులో ఆయన తోడుగా నిలుస్తాడని మర్చిపోవద్దు. అయ్యా, నీ చిత్తాన్ని నాకు కనపరచు, నీ చిత్తమును ఎడల నీకు ఉన్నతమైన కృపను నాకు దయచేయని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లయితే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఎలా అయితే ఆ అరణ్య మార్గంలో తోడుగా ఉన్నాడో, ఈ లోకయాత్రలో నువ్వు జీవించిన అంతే దినాలు, నువ్వు జీవిస్తున్న ప్రతి దినము కూడా ఆయన నీకు తోడుగా నీడగా ఉండి నీకు ఆశ్రయపురంగా ఆయన నిలబడతాడని మర్చిపోవద్దు. నా ప్రియ సహోదరుడా, ప్రభువుని అడుగు, ప్రభువా, నా చుట్టూ ఉన్న సమస్యలను చూసి నేను భయపడకుండా నీ కాపుదల నాకు దయచేయి, అయ్యా నువ్వు నన్ను నడిపించాయని దేవుని ఎదుటి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే ఆయన కృప, కాపుదల, ఆయన సహాయ భద్రత, ఆయన ప్రేమ, వాత్సల్యత నిన్ను రక్షించి భద్రపరిచి ఆయన నీ ఏడల కృప చూపడానికి ఆయన చాలిన దేవుడని మర్చిపోద్దు. మరి ఇది నన్ను అడుగుచున్నావా? అయ్యా, నీ కాపుదలను నేను పొందుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను, నేను ఆశపడుతూ ఉన్నాను, నీ చిత్తాన్ని నాకు దయచేయి. అయ్యా, నువ్వు నాకు తోడుగా ఉంటే, అయ్యా నువ్వు నాకు ఆశ్రయంగా ఉంటే నేను ఆశీర్వదింపబడతా. అంతే కాదయ్యా, నేను కాపాడబడతానని నువ్వు దేవుని విశ్వాసముతో, నిరీక్షణతో నువ్వు దేవుని దగ్గర ప్రార్థించినట్లయితే ఆయన సజీవమైన కృపా కాపుదల, ఆయన బాహుల్యము, ఆయన నిన్ను బలపరిచి, ఆయన నిన్ను రక్షించి తన కృపతో నిన్ను నడిపించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభు మన ఎడల కృప చూపేలాగా ప్రార్థనలోకి వివిధ మహాపరిశుద్ధుడా, ఆయన నీ కృపా కాపుదల మాకు దయచింది. దేవుని వాక్యం అంటుంది, యెహోవా దేవుడు కాగల జనులు ఎంతో ధన్యులను సెలవిచ్చిన రీతిగా అయ్యా నువ్వు మా దేవుడుగా మేము ఎంతగానో ధన్యమైన జీవితాన్ని మేము జీవిస్తున్నాం. ఇదేనా అనేక మంది లోకంలో పడిపోతూ నీ కృపా కాపుదలను పొందుకోలేకపోతూ ఉన్నారయ్యా. వారందరి జీవితాన్ని కూడా మీరు మార్చండి, నీకు అనుకూలంగా నడిపించే కృపను దయచేసి నీవిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునే సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ దినమున నీ బిడ్డలు చేసుకుంటున్న ప్రతి పనులలో, జీవనోపాధులలో నీ కృపా కాపుదలు దయచేసి సమృద్ధి, ఆశీర్వాదము, అభివృద్ధిని నీ బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తూ ఉండగా నీవే మహిమయు ఘనత, ప్రభావం మీరు ఒక్కరే ఆరోపించుకోమని మా ప్రియ, మా రక్షకుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ దినమంతా మీ ప్రతి ఒక్క ప్రయత్నములలో ప్రభు తోడుగా ఉండి మీ జీవనోపాధులను ఆశీర్వదించి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.